నిజామాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా సాగింది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. ఇదే ర్యాలీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించింది శ్రీరాముణ్ణేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం నిజామాబాద్ పట్టణము తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ ప్రపంచంలోకి వెళ్ళి ఇంత గొప్పగా శోభాయాత్ర నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ విశ్వ హిందూ పరిషతే గాని, హిందూ వాహిని గాని, బజరంగ్ దళే గాని, యావత్ హైందవ సమాజానికి ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నా. ఈరోజు యావత్ సమాజానికి శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ఆదర్శమూర్తి అని చెప్పంటున్నా. వాస్తవంగా తండ్రి మాట చెవతాటని పుత్రుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఏకపత్ని వ్రతుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పాలన చేసినటువంటి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ఏదైతుందో జయప్రదంగా నిర్వహింపబడాలని చెప్పంటే అందరము ఆంజనేయ స్వామిని కొలవడము సాధారణం చెప్పంటున్నా. ఇవాళ నిజామాబాద్ ఈ పట్టణమే గాని, ప్రాంతమే గాని శాంతి సౌభాగ్యాలకు ప్రత్యేకంగా చెప్పంటున్నా. ఇక్కడ హైందవ సమాజం, హిందూ సోదరులు, హిందూ బంధువులు నాకు కల్పించడం నిజంగా అదృష్టవంతుడిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హనుమాన్, శ్రీరామచంద్ర భక్త హనుమాన్ కి, శ్రీరామచంద్ర భక్త హనుమాన్ కి. అంగరంగ వైభవంగా రాముల వారు అయోధ్యలో బ్రహ్మాండమైన మందిరం రాముల వారికి స్థాపన చేయడం, ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి గర్వకారణం. రాముల వారి ఆశీర్వాదంతో మొట్టమొదటిసారి పునఃప్రతిష్టాపన జరిగినాక జరుగుతున్న ఈ హనుమాన్ జయంతి వేడుకల్ని ప్రతి ఒక్కళ్ళు ఒక పండుగగా చేసుకొని ఇందూరు పట్టణంలో జరుగుతున్న ఈ యాత్రలో, శోభాయాత్రలో పాలు పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేవుడు అందరి వాడు. శ్రీరామచంద్రుడు రాజ్య పాలన చేసినటువంటి మహారాజు. ఆ రాజుకి మహాభక్తుడు ఆంజనేయుడు. ఆంజనేయు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ జరుగుతున్న ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, గవర్నర్లు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మా సహచర ఎమ్మెల్యే మా మిత్రులు సూర్యనారాయణ గుప్తా గారు, కార్పొరేటర్లు, మిగతా మిత్రులందరూ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా అభినందన తెలియజేస్తూ వచ్చే రోజుల్లో శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం వల్ల, హనుమంతుని యొక్క బలం వల్ల నిజామాబాద్ పార్లమెంట్ వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా అన్నిట్లో కూడా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో హనుమంతుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్.